ఆర్థరైటిస్ గురించి ఒక మంచి ఆర్టికల్ ఒకటి వచ్చింది. అదేంటంటే విజయవాడ న్యూస్లో అండి. అంటే విజయవాడైనా ఎక్కడికైనా దేనికైనా ఇదే అన్వయించుకోవచ్చు. విజయవాడ ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు అంటే చెప్తున్నాడు. వారానికి 100 మంది వస్తున్నారంట విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్థరైటిస్తో బాధపడేవాళ్ళు. వీటిలో వయసు రీత్యా వచ్చే రోగులు ఎక్కువ ఉండగా రొమటైడ్ ఆర్థరైటిస్ రోగులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారంట సమానంగానే. ఇదేంటంటే బేసికల్గా ఏమంటున్నారంటే వీళ్ళు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవటం వంటి కారణాలు అనేక రకాల రోగాలకు కారణమవుతున్నాయి. అందులో ఆర్థరైటిస్ కూడా ఒకటి. ఆర్థరైటిస్ అంటే కీళ్ళ దగ్గర వచ్చే రుగ్మత. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఏదో కీళ్లలో నొప్పి వచ్చింది కదా అని నిర్లక్ష్యం చేసి పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోదు. నోట్ చేసుకోండి. వీటిని వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స తీసుకోవటం ఎంత అవసరం. ఆర్థరైటిస్ తొలి దశలో గుర్తించాలి కంపల్సరీ అని. వీళ్ళ లెక్క ఏంటంటే కృష్ణా జిల్లాలో 40,000 మంది పైన ఇప్పుడు వాళ్ళ దగ్గర నమోదైన వాళ్ళు ఉన్నారంట ఆర్థరైటిస్ వాళ్ళు. ఇది ఎలా వస్తుందో ఖచ్చితమైన కారణం తెలియని ఆటో ఇమ్యూన్ వ్యాధి. తొలి దశలో గుర్తిస్తే మాత్రమే కీళ్ల అరుగుదలకు దారి తీయకుండా అదుపులో ఉంచవచ్చు. అలానే దాటిందంటే వాళ్ళు చేయగలిగింది కూడా ఏం లేదు. 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుండగా రొమటైడ్ ఆర్థరైటిస్ ఏ వయసు వాళ్ళకైనా వచ్చే అవకాశం ఉంది. కరెక్టే. ఇప్పుడు నా దగ్గర నేనే చాలా చిన్న వయసు వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది వాళ్ళకి రొమటైడ్ ఆర్థరైటిస్ చూస్తుంటే. వీటితో పాటు గౌటు, సొరియాసిస్ ఆర్థరైటిస్, అట్లానే స్పాండిలో ఆర్థరైటిస్, లోపస్ వంటి 12 రకాలకి వ్యాధి ఉంటుంది. ఇది సోకినట్టు తొలి దశలో గుర్తించి మందులు వాడితే దాని ద్వారా వచ్చే దుష్ఫలితాన్ని నివారించవచ్చు. లేదంటే లోపస్ వంటివి కిడ్నీలపై ప్రభావం చూపించి ప్రాణాంతకంగా మారతాయి. లోపస్, ఎస్ఎల్ఈలు అని మనం ఇవన్నీ చెప్తాం కదా ఇలాంటి వాటి గురించి. అట్లనే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. 16 నుంచి 45 ఏళ్ళ మహిళలకు రావచ్చు. కీళ్ళ నొప్పులు, వాపులు ఉండటం, ఉదయాన్నే వేళ్ళు కీళ్ళు పట్టేసినట్టు ఉండటం వంటి లక్షణాలను గుర్తించి నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా తొలి దశలోనే ఏ రకమైన ఆర్థరైటిస్ సోకిందో తెలుసుకోవాలి. సో ఏదోదో మిగతా చెప్తారు కదా. ఇందులో వాళ్ళు ఏం చెప్తారంటే డాక్టర్ గారు ఆర్థరైటిస్ 12 రకాలు ఉన్నాయి. వాటిలో రోగికి ఏ రకమైన ఆర్థరైటిస్ సోకిందో తెలుసుకుని మందులు వాడాలి. కొందరికి 6 నెలలు, ఇంకొందరికి ఏడాది వాడితే తగ్గిపోతుంది. ఇంకొందరికి దీర్ఘకాలంగా చిరకాలం వాడాలి. లక్షణాలను తొలి దశలో గుర్తించి మందులు వాడితే దుష్ఫలితాలు లేకుండా చూడొచ్చు కానీ తగ్గించడం మాత్రం జరగదు. బేసికల్గా ఏంటంటే ఇది చాలా పెద్ద సమస్య అండి. ఇప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు దీంతో. నా దగ్గర కూడా కొన్ని వేల మంది ఈ సమస్యతో బాధపడేవాళ్ళు మనం చక్కగా రివర్స్ చేయగలిగాం. చాలా సింపుల్గా ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. ఆటోఇమ్యూన్ డిసీజ్కి పరిష్కారం ఇమ్యూనిటీని బలోపేతం చేయటమే. అది చేయాలంటే మెటబాలిజం మార్పు చేయటం ద్వారా, ఇమ్యూనిటీని బలోపేతం చేయటం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈరోజు మన డైట్తో క్యాన్సర్లు తగ్గుతున్నాయన్నా, సొరియాసిస్, ఎగ్జిమా లాంటివి తగ్గుతున్నాయన్నా ఇమ్యూనిటీ బలోపేతం చేయడం ద్వారా మనం మేజర్గా చేయగలుగుతున్నాం ఇవన్నీ. సో ఈ డైట్తో ఇమ్యూనిటీ 10 రెట్లు పెరుగుతుంది ఇంతకుముందుతో కంపేర్ చేస్తే. సో అలానే రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గడానికి కూడా అద్భుతమైన పరిష్కారం. యాక్చువల్గా గత 5 సంవత్సరాల నుంచి మన 2 రాష్ట్రాల్లో అనేక మంది ఆర్థోపెడిషన్లు పర్సనల్గా సూచించేటప్పుడు ఆర్థరైటిస్ కానీ ఉన్నప్పుడు అమ్మ మీరు వీఆర్కే డైట్ ట్రై చేయండి అంటే వాళ్ళేం బలవంతం అని చెప్పరు, ఇదిగో ఈ మెడిసిన్స్ ఇస్తున్నాం మీరు వీఆర్కే డైట్ కూడా ట్రై చేయండి అని చెప్పే అనేక మంది సంస్కారవంతమైన అద్భుతమైన ఆర్థోపెడిషన్లకి నిజంగా నా చేతులెత్తి నమస్కారాలు. చాలామంది ఇప్పటికే రికమెండ్ చేస్తారు, మీరు అక్కడ కలవండి, ఆయన కలవండి అని నా నెంబర్ ఇచ్చి చాలామంది ఆర్థోపెడిషన్స్. బేసికల్గా డైటు చక్కగా మంచి ఫ్యాట్ తీసుకుంటాం ద్వారా చక్కగా దీన్ని అరికట్టచ్చు. వీళ్ళు లోపస్ దారి తీస్తున్నారు కదా ఎస్ఎల్ఈ అనేది. ఈ ఎస్ఎల్ఈ పాజిటివ్ వచ్చిందంటే అల్లోపతి కళ్ళలో కూడా తపస్సు చేసినా తగ్గించలేదు. ఏం జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తున్నారు తాత్కాలిక దుష్ఫలితాలని, వీటికి వాడే మందుల దుష్ఫలితాలు ఇంకా భయంకరంగా ఉంటాయండి. ఈ ఆటోఇమ్యూన్ డిసీజులకి వీళ్ళు ఇమ్యూనో సప్రెసెంట్స్ కొన్ని వీటిలో చేయటం, అట్లా రెండోది హైపర్ స్టెరాయిడ్స్ కొడతారు. ఈ స్టెరాయిడ్స్ కొట్టితే తాత్కాలికంగా సప్రెషన్ జరుగుతుందనే భ్రమ కలిగించడం కోసం చేసే ఈ స్టెరాయిడ్స్ కారణంగా దీర్ఘకాలంగా వాళ్ళు ఎంత సఫర్ అవుతారంటే పేషెంట్స్ నిజంగా దాని బదులు 100 ఆర్థరైటిస్లు ఏమన్నంత దుష్ఫలితాలు చూస్తున్నారు. అంటే ఒకటని కాదు, అసలు ఆ మెడిసిన్స్ చాలా పవర్ఫుల్గా ఉండటం చాలా సఫర్ అవుతున్నారు. కొంత తగ్గేది సచ్చేది ఏమైనా ఉందా? సచ్చే వరకు వాడాలి. ఏం అవసరం లేదు, చక్కగా మన డైట్ చేయండి, ఎలాంటి మందులు అవసరం లేదు. అనేక టెస్ట్ మందులు ఉన్నాయి, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గినాయి కానీ, ఎస్ఎల్ఈ తగ్గినాయి కానీ ఇంకా ఉన్నాయి. కాబట్టి ఈ డైట్ ముఖ్యంగా ఫ్యాట్ మెటబాలిజంకి తీసుకొచ్చి మీరున్న గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ముఖ్యంగా బరువు తగ్గటం కానీ లేదా హార్మోన్లు ఇష్యూస్ సెట్ చేయటం కానీ ఇతరత్ర ఓవరాల్గా శరీరాన్ని ఎప్పుడైతే సిస్టమేటిక్గా కంట్రోల్లో ఉంచామో మీకు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. యాక్చువల్గా ఎవరికో కాదు, ఈ సమస్య మా మదర్ కూడా ఉండేది.
మా మదర్ కూడా చిన్నప్పుడు, అంటే అప్పట్లో తెలియదు, వీళ్ళు ఏదో వాతం అనుకునేవాళ్ళు. మేము పుట్టిన కొత్తలో కూడా ఆవిడ బయటకు వెళ్ళాలని కూడా పాక్కుని వెళ్ళాల్సిన స్టేజ్కి సడన్గా అంత వచ్చింది. అప్పట్లో తెలియదు, ఏదో వాతం అది ఇది అనుకునేవాళ్ళు. అది వాతం. తర్వాత అర్థమైంది ఏంటంటే ఇలాంటివే, ఈ మన రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివే. ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మళ్ళా ప్రాబ్లం వచ్చి కొంతకాలం పోయి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మోకాళ్ళు 2 మార్చి ఆపరేషన్ చేద్దాం అనుకున్న టైంలో మన డైట్ చేయటం, ఆవిడ 28 కిలోలు తగ్గిన తర్వాత సుమారు ఒక 30 ఏళ్ళ తర్వాత ఆవిడ ఉంగిన ముగ్గేయటం, అట్లానే సుమారు 5-6 కిలోమీటర్ల వాకింగ్కి ఒక్కతే వెళ్ళి రావటం, ఇలాంటివన్నీ కూడా చేయగలిగారు. అసలు నొప్పులు అనే మాట లేకుండా పోయింది. చాలామందిలో వచ్చే నొప్పులు, మీరు కాళ్ళ నొప్పులు ఏదైతే అనుకుంటారో, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఒక ప్రత్యేకంగా ఉంటుంది శరీర నిర్మాణం. మగాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ అంతా పొట్టలో చేరుతుంది ఎక్కువ. వాళ్ళకి థైస్ కానీ అలానే బటక్స్ కానీ ఇవన్నీ ఆ పార్ట్ అంతా సీట్ అంతా నార్మల్గా ఉంటుంది. ఆడవాళ్ళలో ప్రాబ్లం ఏంటంటే, ముఖ్యమైన ప్రాబ్లం, ఇళ్లలో ఎండమోహం చూడరు, వీళ్ళ డి విటమిన్ బాగా డెఫిసిట్ ఉంటుంది. 1. 2 ఇది ఆస్టియో ఆర్థరైటిస్లు, ఆస్టియోపోరోసిస్లు ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. 1. రెండోది ఏంటంటే వీళ్ళు శారీరకంగా కొంత బలహీనంగా ఉంటారు, కొంచెం షార్ట్గా ఉండి బలహీనంగా ఉంటారు. ఆడవాళ్ళలో ఫ్యాట్ స్టోరేజ్ పాయింట్స్ మగాళ్ళలో మాదిరి కాకుండా ఎడిషనల్గా థైస్లోను సీట్లో కూడా చాలా ఎక్స్ట్రా ఎక్కువగా ఉంటాయి. పొట్టలో బాగా మిగతా అందరికి ఎలా ఉంటాయి, వీళ్ళకి థైస్ సీట్ కూడా ఉంటాయి. అసలే మోకాళ్ళు కొంచెం బలహీనంగా ఉంటాయి, చిన్నగా ఉండి, దానితోడు సరిగ్గా ఆ మోకాల మీదే థై బాగా లావు అవ్వటం, సీట్లు లావు అవ్వటం, ప్లస్ డెలివరీ కారణంగా పొట్ట ముందుకు వచ్చినప్పుడు లేదా అది నిలబడిపోయి ఫ్యాట్ ఉండే బ్యాలెన్స్ని కరెక్ట్గా లేక, అయితే ముందు పక్కన లేదా వెనక పక్కకి వాళ్ళు బరువు ఓవర్లోడ్ అవటం మూలంగా ఆ బోను మీద బోను కరెక్ట్గా ఉండక కారణంగా కూడా బోన్స్ త్వరగా అరిగిపోతాయి వాళ్ళకి. ఈ మగాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఈ ప్రాబ్లం ఫేస్ చేయడానికి కారణాల్లో ఇదో ప్రధాన కారణం. సో వీళ్ళు కనుక వెయిట్ కనుక తగ్గించుకోగలిగితే సమంగా వెయిట్ పడేటట్టు చాలా బాగుంటుంది. దీనికి మొదటి నుంచి ఏదో బాగా లావు పెరగగానే కొంతమంది ఎక్సర్సైజ్ మొదలు పెడతారు. ఇది ఆల్రెడీ నొప్పి మీద పెట్రోల్ పోసినట్టు అవుతుంది. మీరు కనుక ఆల్రెడీ లావుగా ఉంటే దయచేసి తగ్గటానికి ఏ లావు వాళ్ళు కూడా పొరపాటు కూడా వాకింగ్ చేయమాకండి. వాకింగ్ చేస్తే మీ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. మీరు చేయాల్సిన స్విమ్మింగు లేదా యోగా, అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే సైక్లింగ్. మామూలు సైకిల్ వేసే రౌండ్ కొట్టినా లేదా స్టాండ్ ఉన్న జిమ్ సైకిల్స్ అలాంటివి చేసినా చేయాలి తప్ప మోకాళ్ళకి మీద బరువు పడే పని మీరు చేయొద్దు. సో ఆడవాళ్ళ లోపం కూడా ఇదే, చిన్న కాన్సన్ట్రేషన్గా ఉండే పాయింట్ మీద హై లోడ్ ఒకేసారి పట్టడం వలన ఆ మోకాళ్ళు తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. దాంతో ఇవాళ అందరికీ ఉండే లోపం ఏంటంటే, ఆడ మగ పిల్ల పీసు లేదు, ఏం లేదు, ఎవరికి డి విటమిన్ సరిగ్గా ఉండదు. ఈ ఎండలో గట్టిగా గంట కూర్చునే వాళ్ళు లేడు. ఆడవాళ్ళేమో అందం పిచ్చితో నల్లబడతామని ఆ కొంచెం కూడా తగలేకుండా చాలా జాగ్రత్త పడతారు. రెండోది, ఇంతకాలం ఈ కొలెస్ట్రాల్ అనే భూతాన్ని, ఆ బూచును చూపించి ప్రపంచాన్ని బెదరేసిన వీళ్ళు అందుకు భయపడి, ఆడవాళ్ళు అందం కోసం భయపడి నెయ్యి వేసుకుంటూ మానేశారు. మగాళ్ళన్నా ధీమాగా వేసుకుంటారు కానీ లావు ఉంటే ఉన్నాళ్ళు అని. ఆడవాళ్ళు అసలు వేసుకోపోవటం అందం కోసం కారణంగా. ఓ పక్కన ఫ్యాట్ లేదు, ఎండలో కూర్చోరు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇంట్లో చేసే పని అనేది పెద్ద దీనికి రాదు, ఆ నిలబడి చేసే పనులు. ఇప్పుడు వంట చేసినా ఇంకోటి చేస్తే నిలబడి చేస్తారు అనుకోండి, ఏమవుతుంది, అంతసేపు నిలబడి చేసి ఆ గచ్చు మీద నడిచి మళ్ళీ నడిచినప్పుడు కాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. గతంలో మట్టి ఇళ్ళుండి కూర్చుని వంట చేయటం, అదంతా ఆ ఒంగుని ముగ్గులు వేయటం, అదంతా ఆ ఫిట్నెస్లో ఓవరాల్ ఎక్సర్సైజ్ అంతా అయిపోయేది. ఈ పొయ్యి దగ్గర ఊదినప్పుడు యోగా అయిపోవటం, యోగాలో జరిగే ప్రాసెస్లన్నీ మన ఒంటిళ్ళలోనే అయిపోయాయి. మన ఆడవాళ్ళ పెద్ద పెద్ద అంట్లేసి తోమేటప్పుడు చేతి ఎక్సర్సైజులు, నిలబడే పనులు చేయటం, ఇన్ని చాలా గేదెల దగ్గర కూడా పనిచేసేవాళ్ళు కదా, అన్నీ మొక్కల దగ్గర పని చేయటం అన్నీ చేసేవాళ్ళు. ఇవాళ శ్రమ లేదు. శ్రమ లేకపోవటం కూడా ఆర్థరైటిస్ కారణం అవుతుంది. సో మోకాళ్ళ మీద ఏదైతే బోన్స్ మీద ప్రెషర్ ఉందో ఆ బోన్స్ మీద ప్రెషర్ పడకుండా మీరు చూసుకుంటాం. 1. 2, చక్కగా ఫ్యాట్ తీసుకునే ముందు డైట్ చేయాలి. ఎప్పుడు కూడా ఫ్యాట్ని పుష్కలంగా అందించాలి. అలాంటప్పుడు కూడా మోకాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా, బలంగా, దృఢంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం నీడ్ కూడా బాగా ఉంది. కాల్షియము విటమిన్ డి కాంబినేషన్లో అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు. ఇవన్నీ కూడా మన విటమిన్ డిని ఎండలో ఉండటమే కాకుండా న్యాచురల్ సప్లిమెంట్లు తీసుకుంటా చాలా హై డోస్, ఈ మెడికల్ మాఫియా గ్యాంగ్ వాళ్ళు చేసే 500-600 mcg అని అమెరికాలో చెబుతారు. ఇలాంటి తప్పుడు డోసేజ్లు కాకుండా హై డోస్ ఆఫ్ విటమిన్ డి తీసుకుని దాన్ని హై రేంజ్లో ఉంచుకున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు చక్కగా తగ్గుతాయి. అలానే మీరు గొచ్చుల మీద నడిచేటప్పుడు కూడా మామూలు చెప్పుల మీద నడవటం, కొంతమంది వాకింగ్ చేస్తా షూ వేసుకుంటారు, చీప్ షూలు, ఏదో 500 రూపాయలు 100 రూపాయల షూలు వేస్తారు. దయచేసి మీరు డబ్బులు లేకపోతే
నడకన్నా మానేయండి, కానీ నడుద్దాంకుని వాళ్ళు ఎవరైనా సరే కాస్ట్లీ షూ వేయండి. ఎలా మంట పడితే అలాంటి గతుకుల రోడ్లు అట్లా నడవమాకండి. మోకాళ్ళ మీద చాలా ప్రెషర్ పడుతుంది. మీరు ముఖ్యంగా వాకింగ్ చేసేవాళ్ళు కంపల్సరీ మంచి షూ వాడండి. అలాగే షటిల్ రోడ్ల మీద కూర్చుని ఆడి గచ్చుల మీద కూర్చుని షటిల్ ఆడుతూ ఉంటారు. ఎగిరి షాట్లు కొట్టి అబ్బా చెమటలు పెట్టామని దెబ్బకి షెడ్డుకి వెళ్తారు మొత్తం కంప్లీట్. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎంత తోపులంటే ఆరోగ్యవంతులైనా గచ్చు మీద కానీ తారు రోడ్ల మీద కానీ గట్టి నేల మీద కానీ మీరు ఆడితే ఎవరైనా సరే వెళ్తారు. అది కేవలం ఆ చెక్కల మీదో దానికేసిన రబ్బర్ మీద ఆడిన వాళ్ళు మాత్రమే మోకాళ్ళు సరిగ్గా ఉంటాయి. ఆ నీ జాయింట్స్ దగ్గర కూడా మీ నీ క్యాప్స్ కూడా వేసుకోకుండా చేస్తారు. కనీసం నీ క్యాప్స్ వేసుకున్న కొంత ఇది వస్తుంది, స్ప్రింగ్ యాక్షన్ లాగా. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ళు కాపాడుకోగలం. ముఖ్యంగా డైట్, మన డైట్ చేయడం ద్వారా మాత్రం అద్భుతంగా బయట రావచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే డి విటమిన్ పెంచుకుని, ఫ్యాట్ని రోజు ఉండేట్టు చూసుకుని, కాల్షియం ఈ రెండు తగిన మోతాదులు ఉండేట్టు చూసుకుని, ఎక్సర్సైజ్ కూడా కీళ్ళ మీద ప్రెషర్ పడిన ఎక్సర్సైజ్ చేస్తే అసలు అవ్వలేలగా ఏ మందులు అది ఏ స్టేజ్లో ఉన్నా, వాళ్ళు ఇందాకేదో ఫస్ట్ స్టేజ్లో ఉందని చెప్పారు, ఏ స్టేజ్ ఉన్నా సరే అవ్వలేలుగా తగ్గుతాయి. చాలా మిరకలుగా, ఇది నాకైనా తగ్గిందని అంత మిరకలుగా జరుగుతాయి. కొన్ని వేల మంది టెస్టిమోనియల్స్ మనకు ఉన్నాయి. నిరభ్యంతరంగా ఈ డైట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.